అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనోభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. భట్టార్య గంభీర హృదబ్ది నిర్యత్ దివ్యామృతస్య క్రమయేష భవ్యః. శ్రీరంగరాజస్తవ నామ కోయం ధినోతి నిత్యం విబుధాంతరంగం. శ్రీయతీశాన సిద్ధాంత సర్వస్వామలదర్పణ సవోయం రంగరాజస్య భక్త సంజీవనౌషధం. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే. నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వవిన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. అతంత్రిత చమూపతి ప్రహిత హస్తమస్వీకృత ప్రణీత మణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః. కరిప్రవర బృంహితే భగవతస్త్వరాయై నమః. శ్రీరంగేశయ శరణం మమాసి వాత్స్యావ్యాలోలత్కమలతటాకతాండవేన సృగ్భూషాంబరమయధాయధం దధానధింమామిత్యను గజగర్జమాజగంధ. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని నాన్ స్టాప్గా స్పష్టంగా ఒక్క దోషం కూడా లేకుండా పడదామన్నా దొరకకుండా చక్కగా మననం చేసి మన ముందు ఉంచినటువంటి శోభారాణిని మనసారా అభినందిస్తున్నాను. ఒకప్పుడు శోభారాణి గారు మననం చేయడానికి ప్రారంభించినప్పుడు మధ్య మధ్యలో అన్నమయ్య కీర్తనలనో మరొకటనో ముందో వెనకో పెట్టుకుంటూ వస్తే ఆవిడ మళ్ళీ ఏదైనా మాట్లాడడానికి సిద్ధపడితే పాడకండి అని నేను కొంచెం వెటకారంగా కూడా అంటూ ఉండేదాన్ని. తర్వాత ఆ పద్ధతి మార్చుకున్నారు, విషయాన్ని చక్కగా గ్రహించారు. ఏదో ఒక అద్భుతమైన సన్నివేశం మనకి శ్రీరంగనాథ సంభావన సంగోష్ఠి అనేటటువంటి ఒక ఏర్పాటు, ఒక అభ్యాసం. దానివల్ల జరిగినటువంటి ఉపయోగం ఏమిటి అంటే కొన్ని లోపల ఉండేటటువంటి సమర్థత కలిగిన వారందరూ వెలికి వచ్చారు. వీళ్ళని గుర్తించేటటువంటి అవకాశం నాకు కలిగింది. లేకపోతే శోభారాణి గారంటే అన్నమయ్య కీర్తనలు పాడతారు, చెప్పేదేమీ ఉండదు అనే ఫీలింగ్ లోంచి అద్భుతమైన కృషి చేశారు. చక్కగా ఆ టాస్క్ ని నిర్వహించి పెద్దల మన్ననని పొందారు. అప్పటి నుంచి ఆమె కాదు, చాలా మంది అందులో ఒకరనమాట. అంటే నేను గుర్తించి పర్వాలేదు, వీళ్ళకి ఈ పని అప్పచెప్తే వీళ్ళు దీన్ని బాగా చేస్తారు అనేటటువంటి ఒక విశ్వాసం కలిగే రీతిలో వారి అభ్యాసం సాగింది. అంతవరకు అది నిలబడాలనుకోండి, మొదట సాగింది, ఇక స్థిరంగా నిలబడాలి. ఇప్పుడు శోభారాణి గారిని ఏమైనా దీనికి తగిన రీతిలో పాటతో మొదలు పెడతారా అని అడగండి. అదేమిటి అసలు విషయానికి ప్లేస్ ఉండకపోతే, సమయం ఎక్కువైపోతే ఇవాళ 2 నిమిషాలు 3 నిమిషాలు ఎక్కువ తీసేసుకున్నారు. పర్వాలేదు, నేనేం అనను. అంటే ఇప్పుడు చూడండి దేని మీదకి ఫోకస్ వచ్చింది. విషయం తప్ప మరొక వైపు డీవియేట్ అవ్వకుండా విషయాన్ని ప్రజెంట్ చేయాలనేటటువంటి ఒక ఫోకస్ వచ్చిందా లేదా, అది రావాలన్నమాట. ఏదో సమయం గడుపుదామనో లేదా ఏదో నాకొచ్చింది ప్రసరిద్దాము అనేటటువంటి ఆలోచనలు మనకు ఉండకుండా పాఠం 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 మనకు ఎంతవరకు అర్థమైంది, మనం ఎంతవరకు చెప్పగలుగుతున్నాం అనే దాని మీద ఫోకస్ చేసి వాళ్ళు చాలా అద్భుతంగా చెప్పారు. శోభారాణి, మీరు చేసిన కృషి నాకు ఇంతకు ముందే నచ్చింది. ఇవాళ మీ తాలూకు ప్రజెంటేషన్ కూడా చాలా చాలా బాగుంది. అంతేకాదు, మీరందరూ కూర్చుకుంటున్న దాంట్లో ఇంతకు ముందు
నేను ఏదైనా చెప్తే దానికి ఏదైనా ఒక కథ కానీ ఒక సన్నివేశం కానీ నేను ఏదైనా ఎగ్జాంపుల్ గా చెప్తే మననం చేసేటప్పుడు మళ్ళీ ఆ కథ అంతా చెప్పేటటువంటి రీతిలో ఆ విషయాన్ని కూర్చుకుంటూ ఉండేవారు. దానివల్ల సమయం కూడా ఎక్కువ. మీరు కాదు, కొంతమందికి అలా అనిపించేది. ఎందుకంటే అది దానివల్ల విషయం అర్థమవుతోంది కాబట్టి అది మళ్ళీ చెప్పాలేమో అని. సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి అలాంటివి కట్ చేయండి అని కూడా ఇద్దరు ముగ్గురికి నేను సూచించాను. మొన్న విష్ణుప్రియ చెప్పినప్పుడు, ఇవాళ శోభారాణి చెప్పినప్పుడు నేను గమనించింది ఏంటి అంటే, అందులో నేను ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇస్తాను. కానీ అవి కాదు మనం ఎంచుకోవాల్సినది. విషయాన్ని తెలిపేటటువంటి అంశాన్ని మాత్రమే మనం తీసుకోవాలి అని ఆ రకంగా కూర్చుకోగలిగే సామర్థ్యం కూడా వచ్చింది చూసారా. ఇది కూడా నిజంగా నిజంగా అమ్మా మన ఆచార్యుల యొక్క అనుగ్రహం, మన వెనకనున్నటువంటి ఆచార్యుల యొక్క శక్తి, మన చిన్నజీయర్ స్వామి వారి యొక్క అనుగ్రహంతో మనం అందరం ఇలాంటి వ్యాసంగాన్ని చేసుకోగలుగుతున్నాం. ఆ రకమైనటువంటి తృప్తిని నాకు మీరందరూ కలిగిస్తున్నందుకు మనసారా ఆనందిస్తూ, శ్లోకం చూసే చదివినట్టు ఉన్నారు, శ్లోకం చూడకుండా చదవలేదు. చదివేస్తారేమో అనుకున్నాను, కానీ ఇంకా దాన్ని పెండింగ్ పెట్టుకున్నారు. పర్వాలేదు, ఎందుకంటే ఇంత విషయాన్ని చక్కగా చెప్పగలగడానికి సమయం ఉంటుంది. మళ్ళీ శ్లోకం కూడా కంఠస్థ చేస్తే ఇది అది కూడా కన్ఫ్యూజ్ అవ్వడం చాలా సహజం. అలా కాకుండా దీని మీదే ఫోకస్ చేసి చెప్పినందుకు కూడా మనసారా అభినందిస్తూ, అస్సలు దోషాలే లేవు ఇవాళ మీ ప్రజెంటేషన్లో. నిన్న చెప్పుకున్న అంశాలన్నీ కవర్ చేసి మళ్ళీ కొత్త శ్లోకాన్ని కూడా అనుసంధానం చేసి సమగ్రంగా మననం చేసిన మీకు ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి. అంతేకాదు కొంచెం ఆచార్య ముఖ వికాసాన్ని కలిగించాలి. నేను ఆచార్యులు కాదు, కానీ ఉపకరణం కదా నేను కూడాను. అందుకని అమ్మగారిని ముందు ప్లీజ్ చేసుకోవడానికి కూడా వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అందులో శ్రీరంగరాజ ప్రపత్తిలో, శ్రీరంగనాథ ప్రపత్తిలో శ్లోకం చదవడం కొత్తగా ఉంది, ఇది ఎక్కడిది అని ఒకసారి నేను దృష్టి పెట్టేటట్లుగా చెయ్యడం అనేది. మొన్న గాథా తాథాగతానాయక రాజశ్రీ చదివింది, ఇవాళ శ్రీరంగరాజ శరణాగతిలో ఉండేటటువంటి శ్లోకాన్ని చదవడం కూడా అభినందనీయం. హాయిగా ఉందో, సంతోషంగా ఉందో, నిశ్చింతగా ఉందో. ఈ గంట మనది. ఈ గంట మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఆ శక్తిని, బుద్ధి శక్తిని మనం సార్థకం చేసుకునేటటువంటి సమయం అని అనుకుంటూ ఇలాగే మనం ఎప్పుడూ ఉండాలి. ఇంత సంతోషంగా, ఇంత ఆనందంగా, ఇంత శ్రద్ధగా ఈ గ్రంథాలని అధ్యయనం చేసుకుంటూ ముందుకి సాగిపోవాలి అని పెరుమాళ్ళని, ఆచార్యులని ప్రార్థిస్తూ శ్లోకానుసంధానం చేసుకుందాం. ఇవాళ పాఠ్యాంశం కొన్ని సందేహాలని తీరుస్తూ సాగుతుంది. నిన్నటి శ్లోకాన్ని వివరణ చేసుకుంటాం. ముందుగా మనం శ్లోకాలను అనుసంధానం చేద్దాం. హర్తుం తమస్సదసతీ చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చ పలాస్సలభీ భవంతి యా వేద బాహ్యా స్మృతయోర్హదాదే వేదేషు యః కశ్చ కుదృష్టయస్తాః ఆగస్కృతం రంగనిధే త్వదధ్వని అంధం కరణ్య స్మృతవాన్ మనుస్తత్ ప్రత్యక్ష ప్రమథన పశ్యతో హరత్వాత్ నిర్దోష శృతి విమతశ్చ బాహ్యవర్త్మ దుస్తర్క ప్రభవతయా చ వక్తృదోష స్పృష్ట్యా చ ప్రజహతి రంగవింద వృద్ధాః అవయవితయేదం కుర్వాణైర్బహిష్కరణైర్వపుః నిరవయవకోऽహంకారార్హః పుమాన్ కరణాతిగః స్ఫురతి హి జనాః ప్రత్యాసత్తేరిమౌ న వివించతే తదధికురుతాం శాస్త్రం రంగే సతే పరలోకిని ప్రత్యక్షాశ్రుతిరర్థధిశ్చన తథా దోషాః తదర్థః పునః ధర్మాధర్మ పరావరేశ్వరముఖః ప్రత్యక్షబాధ్యో న చ తచ్చార్వాకమతేపి రంగరమణ ప్రత్యక్షవత్సా ప్రమా యోగోన్మీలితధిస్తదర్థమథవా ప్రత్యక్షమీక్షేత సహ న సదసదుభయం వా నోభయస్మాద్బహిర్వా జగదితి నకిలైకాంకోటిమాటీకతే తత్ ఇతి నిరుపధి సర్వం సర్వికాతో నిషేధన్ వరద సుగతపాసశ్చోరలాభం విలవ్యః ప్రతీతిశ్చేదిష్టాన నిఖిల నిషేధో యది నకో నిషేధాతో నేష్టో నిరుపధి నిషేధః సదుపధౌ నిషేధేన్యసిద్ధ్యద్వరద ఘటభంగే సకలవత్ ప్రమాశూన్యే పక్షే శృతిరపి మతేస్మిన్ విజయతాం యోగాచారో జగదపలపత్యత్ర సౌత్రాంతికస్తత్
धीवैचित्र्यादनुमिति पदं वक्ति वैभाषिकस्तु प्रत्यक्षं तक्षणिकयति ते रङ्गनाथत्रयोऽपि ज्ञानात्मत्वक्षणभिदुरते चक्षते तान् क्षिपामः जगद्भङ्गुरं भङ्गुरा बुद्धिरात्मेति असत्वेऽत्र भावे तथा वेद्यविद्योः क्षणत्वं सतश्च स्मृतिप्रत्यभिज्ञा दरिद्रं जगत् स्यादिदं रङ्गचन्द्र अहमिदमभिवेद्मेत्यात्मविद्योर्विभेदे स्फुरति यदि तदैक्यं बाह्यमप्येकमस्तु प्रमितिरपि मृषा स्यान्मेयमिथ्यात्ववादे यदि तदपि सहेरन् दीर्घमस्मन्मतायुः एतद्रामास्त्रं दळयतु कलिब्रह्ममीमांसकांश्च ज्ञप्तिर्ब्रह्मैतज्ज्वलदपि निजा विद्यया बम्भ्रमीति तस्य भ्रान्तिं तां श्लथयति जिताद्वैतविद्यस्तु जीवो यद्यदृश्यं तद्वितधमिति ये ज्ञापयाञ्चक्रुरज्ञाः अङ्गीकृत्य तु सप्तभङ्गे कुसृतिं स्यादस्ति नास्त्यात्मिकां विश्वं त्वद्विभवं जगज्जिनमतेनैकान्तमाचक्षते भिन्ना भिन्नमिदं तथा जगदुषे वन्ध्याममाम्बेतिवत् नूत्नब्रह्मविदेरः परमिदं रङ्गेन्द्रते चक्षताम् कणचरचरणाक्षो भिक्षमाणौ कुतर्कैः श्रुतिशिरसि सुभिक्षं त्वज्जगत्कारणत्वम् अनुषु विपरिणाम्य व्योमपूर्वं च कार्यं तव भवदनपेक्षं रङ्गभर्तः ब्रुवाते वेदे कर्त्राद्यभावात् बलवतिः नयैस्त्वन्मुखे नीयमाने तन्मूलत्वेन मानन्तदितरदखिलं जायते रङ्गधामन् तस्मात् साङ्ख्यं सयोगं सपशुपतिमतं कुत्रचित् पाञ्चरात्र सर्वत्रैव प्रमाणं तदिदमवगतं పంచమాదేవ వేదాత్. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. 14వ శ్లోకంలో ఉండేటటువంటి మరికొన్ని విశేషాంశాలని మనం తెలుసుకోబోతున్నాం. మననం చేసిన సందర్భంలో శోభారాణి గారి ద్వారా నిన్న చెప్పుకున్న అంశాలన్నీ జ్ఞాపకం చేసుకున్నాం. అందులో పూర్తిగా వేదాన్ని ప్రమాణంగా నమ్మకుండా, పూర్తిగా వేదాన్ని కాదు అని కూడా అనకుండా ఉండేటటువంటి దర్శనాలు, వాటి పేర్లు, వాటిని ఇందాక మనం విన్నాం. వాటిలో సాంఖ్య దర్శనం అనేది ఒకటి అని మనం విన్నాం. నిన్న గోదాగిరిజ గారు ఒక సందేహాన్ని వ్యక్తం చేశారు. అలాగే సునంద గారు కూడా మెసేజ్ పెట్టారు మరొక ఇలాంటి సందేహాన్ని. ఇవాళ ముందుగా పాఠ్యాంశాన్ని వివరించడానికి ముందుగా ఆ సందేహ నివృత్తి చేసుకుందాం. తర్వాత పాఠ్యాంశంలోకి వెళదాం. సందర్భం కూడా అదే కనుక, ముందుగా వచ్చింది కనుక. అంటే సాంఖ్య మతము, యోగ మతము, యోగ దర్శనము, అలాగే సాంఖ్య దర్శనము, పాశుపత దర్శనము గురించినటువంటి ప్రస్తావం వచ్చింది కనుక. బహుశా ఇతిరాజకి కొంత అవగాహన ఉండి ఉండవచ్చు. ఎందుకంటే శ్రీభాష్యం పాఠ్యాంశంగా చదువుకుంటోంది కనుక అందులో రచనానుపపత్తి అధికరణం అనేది వాళ్ళకి ఇప్పుడు కోర్సులో ఉంది కాబట్టి ఆ రచనానుపపత్తి అధికరణం అనేది ఈ సాంఖ్య సిద్ధాంతాన్ని ఖండించటం కాబట్టి కొంత అవగాహన ఉంటుంది. మళ్ళీ ఒకసారి దాన్ని రివిజన్, అంటే ఆ ఖండన అవంతా కాదు, మామూలుగా చెప్తున్నాను నేను. సందేహం ఏమిటి, ఎలా భావన చేసుకోవాలి అనేది. సాంఖ్య యోగాన్ని చెప్పినటువంటి వాడు కపిలుడు, కపిల మహర్షి. ఆ కపిల మహర్షి ఎవరో కాదు, సాక్షాత్తుగా పరమాత్మే కపిల అవతారంలో అని అంటారు. అంటే భగవంతుడు చెప్పినదే అది. అలా భగవత్ప్రోక్తమైనటువంటి మాట వేదాంత విరుద్ధంగా ఉంది అనడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అందులో కొంత స్వీకరించవలసినది, కొంత విడిచిపెట్టవలసినది ఉంది అని అంటున్నారు. పూర్తిగా స్వీకరించవలసినటువంటి, ప్రమాణంగా అంగీకరించాల్సినటువంటిది కేవలం పాంచరాత్రాగమమే. ఈ మిగిలినటువంటి ఈ సిద్ధాంతాలలో కొంత వరకే అంటున్నారు. ఇందులో పాక్షికంగా, పరిపూర్ణంగా అని 2 పదాలు మనం వాడతాం కదా. పాక్షికంగా అంటే ఒక భాగం వరకే, పరిపూర్ణంగా అంటే మొత్తం అంతా అని అర్థం. పరిపూర్ణంగా వేదాంతార్థానికి విరుద్ధం కాకుండా విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నది పాంచరాత్రాగమం. ఇవి సాంఖ్యం, సయోగం, సపశుపతి మతం. ఇవి కొన్ని చోట్ల కొంతవరకు
వేద విరుద్ధంగా ఉన్నాయి, కొన్ని చోట్ల వేద ప్రతిపాద్యమైనటువంటి అంశానికి అనుగుణంగా ఉన్నాయి. అనుగుణంగా ఉన్నంత వరకు అంగీకరించాలి. దానికి వేరుగా యుక్తితో చెప్పిన వాటిని మనం ప్రమాణంగా స్వీకరించకూడదు అనేది నిన్న శ్లోకంలో ఉండేటటువంటి విషయం. సందేహం కూడా మంచిగా వచ్చింది. అది ఆమె సందేహమే అనుకోవద్దు, సునంద గారికి కూడా అన్నారు. మరి బృహస్పతి చార్వాక దర్శనాన్ని చెప్పాడు అంటారు. భగవంతుడు తన విభూతిని గురించి చెప్తూ నేను బృహస్పతిని అని అన్నాడు. మరి ఈ రెండిటికి పరస్పర వైరుధ్యం ఉంటుంది కదా, ఎలా భావించాలి అని మనకి సందేహం వస్తుందని పెద్దలకి తెలుసు. ఆ సందేహానికి సమాధానం కూడా మన పుస్తకంలోనే ఉంది. అందుకే ఆమె అడిగినటువంటి విషయాన్ని నేను తర్వాత చెప్తాను అని అన్నాను. అది ఎక్కడ ఉంది అనే దాన్ని ముందుగా అది చదివేస్తే అర్థం కాదు కాబట్టి ముందు నేను దాన్ని వివరణ చేస్తాను, తర్వాత దాన్ని మనం చదువుకుందాం. మారిమలముഴഞ്ചിൽ మన్నెక్కిడందురంగం అనేటటువంటి ఒక పాశురం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ పడుక్కుని ఉన్నది ఒక తత్వం. ఆ తత్వాన్ని మేలుకొలిపి బయటికి రమ్మని మనకి ప్రార్థన చేస్తుంది గోదా అమ్మవారు. ఎక్కడ ఉంది ఆ తత్వము అంటే కొండ గుహలో ఉంది అని అంటారు. అది నిద్ర లేవాలి, తన విస్తృతమైనటువంటి రూపాన్ని మనకి కనపడేటట్లుగా నడిచి రావాలి అని. ఇక్కడ మొత్తం విశిష్టాద్వైత సిద్ధాంతం అంతా చెప్పింది అంటారు. అందులోకి మనం వెళ్ళవద్దు. ఆ పాశురం చెప్పినప్పుడు ఒక శ్లోకం వ్యాఖ్యానంలో ఇస్తారు. ఏమిటని అంటే కొండగుహలో సింహం అని ఎందుకు చెప్తున్నారు అనడానికి దాన్ని రిఫరెన్స్ కింద ఇస్తారు. ధర్మస్య తత్వం నిహితం గుహాయాం అని. ధర్మతత్వాన్ని మనం తెలుసుకోవాలి అంటే, పరతత్వాన్ని మనం తెలుసుకోవాలి అంటే అది మనకి కనిపిస్తూ లేదు, గుహలో ఉంది. అంటే లోపల ఉంది, దాగి ఉంది, కనపడకుండా ఉంది, పొందడానికి సులభంగా లేదు. మరి ఎలా తెలుసుకోవాలి అంటే కనిపిస్తూ ఉంటే ఇదే అని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది, అందుబాటులో లేదు. నిహితం గుహాయ, నిధి దాచేసినట్టుగా లోపల ఉందన్నమాట. మరి ఆ నిధిని వెలికి తీయడానికి పరికరాలు కావాలి కదా. ఏమిటది అంటే ఎప్పుడు వేద పరమ ప్రమాణము అని అంటారు కాబట్టి వేదం ద్వారా తెలుసుకుందామా ధర్మతత్వాన్ని అని అంటే శృతిర్ విభిన్న, అందులోనే భేదము చెప్పబడుతోంది, అభేదము భేద శృతులని అభేద శృతులని ఇలాగా మనకి వేదం గురించి చెప్తారు. కాబట్టి అక్కడ ఒకటి ఒకదానికంటే ఒకటి తేడాగా కనిపిస్తోంది. పోనీ ఆ శృతిని వివరించినటువంటి స్మృతులు ఒకే రకంగా చెప్తున్నాయా అంటే స్మృతయశ్చ భిన్నాః, అవి కూడా వేరువేరుగానే ఉన్నాయి. పోనీ అది ఎవరైతే మనకి అందించారో ఆ జ్ఞానం కలిగినటువంటి మహనీయులను అడుగుదామా. ఇప్పుడు ఏదైనా డౌట్ వస్తే జానకమ్మ గారిని అడిగేస్తే అయిపోయింది కదా. ఆవిడ తప్పకుండా ఇవాళ కాకపోతే 4 రోజుల తర్వాతైనా ఆవిడకి తెలియకపోయినా తెలుసుకుని చెప్తారు కదా అని నిశ్చింత ఉంటుంది కదా. మనం అడిగితే చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే ఎంత నిశ్చింతగా ఉంటుంది మనకి. మరి అలా అడిగి తెలుసుకుందామా అంటే ఇప్పట్లాగే ఆన్లైన్ క్లాసులు ఎక్కువ అయిపోయిన తర్వాత ఒక సందేహం ఒకళ్ళని అడిగిన తర్వాత వాళ్ళు చెప్తే అది కరెక్టా కాదా అని మీరు కన్ఫర్మ్ చేసుకోవడానికి మళ్ళీ అదే సందేహం ఇంకొకళ్ళని అడిగి, అదే సందేహం ఇంకొకళ్ళని అడిగి వాళ్ళు ఎలా చెప్తారో చూద్దాం, వీళ్ళు ఎలా చెప్తారో చూద్దాం అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు నష్టం మీకు కాదు మీకే కలుగుతుంది. ఎంచేత అంటే మొత్తం ఆ సందేహం కూడా నేను ఏమిటి అడిగాను అనేది మరచిపోయేటట్లుగా అయిపోతుంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క శైలిలో చెప్తారు కాబట్టి. అందుకే నైకో ముని, చెప్పేవాడు ఒకడు లేడు, ఒక ముని కాదు, ఎంతో మంది ఈ శాస్త్రీయమైనటువంటి విషయాలని వాంగ్మయాన్ని మనకి అందుబాటులోకి తెచ్చారు. యస్య మతం ప్రమాణం, ఎవరి మతాన్ని ప్రమాణంగా అంగీకరించాలి. గోదాగిరిజి గారికి ఇవాళ వచ్చింది కానీ ఈ సందేహం ఎప్పుడో ఉందన్నమాట. నైకో ముని యస్య మతం ప్రమాణం. మరి పోనీ వదిలేద్దామా అంటే అద్భుతమైనటువంటి నిధి ధర్మతత్వాన్ని తెలుసుకోవాలి. ధర్మస్య తత్వం నిహితం గుహాయం. మరెలా అంటే ఏమిటి మార్గంట అంటే మహాజనో ఏన గతః సపంథాః అంటారు.
మహానుభావులు అంటే మనకి నమ్మకమైనటువంటి ఆచార్యులు దేన్ని అనుసరించారో అది మనకి మార్గము, అది సరి అయినటువంటి మార్గము అని చెప్తారనమాట. అంచేత నువ్వు పుస్తకాలు చూసి నిర్ణయం చేసుకోవాలంటే కుదరదు, శాస్త్రాలు చెప్పిన వారి మాటల్ని బట్టి అర్థం చేసుకోవాలంటే కుదరదు. నువ్వెవరిని విశ్వసించాలి అంటే ధర్మజ్ఞ సమయ ప్రమాణం వేదాశ్చ అని మహాజనో ఏన గతః సపంథాః అని అంటారు. ఇక్కడ అలాంటి మహానుభావులు అనుసరించినటువంటి మార్గాన్ని మనం కూడా అనుసరించాలి అనే దాన్నే చెప్తున్నారు ఇందులో. మరైతే భగవంతుడు చెప్పింది కూడా అలాగే పొరపాటు అవుతుందా అనే సందేహానికి ఇక్కడ సమాధానం రాలేదే. చాలా రకాలు ఉన్నాయి అని మీరు చెప్పారు, ఆచార్యులని అనుసరించండి అని లేదా పెద్దల్ని అనుసరించండి అంతే అని అన్నారు. కానీ మా సందేహం ఇంకా పూర్తిగా తీరలేదు అని మీకు అనిపించవచ్చు. భగవద్గీత ఎవరు చెప్పారు? పరమాత్మే చెప్పాడు. భారతాన్ని పురాణాలని ఎవరు చెప్పారు అంటే భగవంతుడే చెప్పాడు, వ్యాస రూపంలో చెప్పాడు. తిరువాయుమొழிని ఎవరు చెప్పారు అంటే నమ్మాళ్వార్లు కాదు, భగవంతుడే నా చేత చెప్పించుకున్నాడు అని అంటారు. భగవంతుడే చెప్పాడు. కొన్ని స్పష్టంగా భగవంతుడు చెప్పాడు అని అనిపిస్తోంది, కొన్ని అయితే ఆయా రూపాలలో చెప్పాడు అని అనిపిస్తోంది. అలా చెప్పినటువంటి శాస్త్రమే, దానికి మూల కారణమే కపిలుడు సాంఖ్య దర్శనము అని అంటున్నారు. ఇన్ని రకాలైనటువంటి దర్శనాలు లోకంలో రావడం అనేది మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఒక తల్లి, ఆ తల్లికి 10 మంది పిల్లలు ఉన్నారు, లేదా ముగ్గురు అనుకుందాం, సత్వరజస్తమో గుణాలు 3 కాబట్టి ముగ్గురు పిల్లలు అని అనుకుందాం. ఈ 3 అనేసరికి బహువచనం వస్తుంది. ఆ తల్లి ఇప్పుడు వంట ఒకటే చేసి రోజు అదే ఆ పిల్లలకి పెడుతోంది అనుకోండి, వాళ్ళు తింటారా? తినరు. ఆ ముగ్గురు ఒక తల్లి పిల్లలే అయినప్పటికీ కూడా వాళ్ళ రుచులు మాత్రం వేరువేరుగా ఉంటాయి. అప్పుడు ఆ తల్లి కారం ఎక్కువ వేసి చేస్తే వేడి చేస్తుంది, ఒంటికి మంచిది కాదు తెలుసు, కానీ అది వాడికి ఇష్టం కాబట్టి దాన్ని చేస్తుంది. తీపిగా ఉంటే ఈ వీడు తింటాడు కాబట్టి తీపితో ఉన్నటువంటి పదార్థాన్ని వీడి కోసం చేస్తుంది. కారం ఎక్కువ కాకుండా తీపి ఎక్కువ కాకుండా సమపాళ్లలో ఉండేటట్లుగా అమ్మ పెడితే చాలు నేను తింటాను అని అనుకునేటటువంటి పిల్లవాడు ఒకడు ఉంటాడు. వాడి కోసం తను ఏదైతే అనుకుంటుందో, ఏదైతే మంచిది అని అనుకుంటుందో ఆ వస్తువుని తను చేసి పెడుతుంది. అవునా కాదా? అందరం మాతృత్వాన్ని అనుభవిస్తున్న వాళ్ళమే కాబట్టి ఇది మనకి తెలుస్తుంది. మన పిల్లలే అక్కర్లేదు, ఇంట్లో 10 మంది పెద్ద సంసారాలు ఉంటే, వృద్ధులు ఉంటే పెద్దవాళ్ళకి ఇది మెత్తగా ఉండాలి, పిల్లలకి ఇది గట్టిగా ఉండాలి, ఇలా రకరకాలు అనుకుంటున్నామా లేదా? చిన్న సంసారంలో ఉండే మనకే ఇంత బాధ్యత ఉన్నప్పుడు, ఎందుకంటే దీన్ని వాళ్ళు స్వీకరించాలి, అంతో ఇంతో దీన్ని వాళ్ళు అనుభవించాలి, పొందాలి అనేటటువంటి ప్రేమ కలిగినటువంటి వాళ్ళైతే ఏం చేస్తారు? వాళ్ళ రుచికి అనుగుణంగా, వాళ్ళ ప్రకృతికి అనుగుణంగా ఆ వస్తువుని తయారు చేసి వాళ్ళకి అందిస్తారు. కానీ ఎప్పుడూ కూడా తల్లి పెట్టిన అంతా అదే మంచిది, తల్లి పెట్టింది కనుక కారమే తినాలి అని తల్లి రూల్ చేయటం లేదు కదా. అలాగే భగవంతుడు చెప్పిన, ఆయన ఏం చెప్పాడు? కర్మయోగం చెప్పాడు, జ్ఞానయోగం చెప్పాడు, భక్తి యోగం చెప్పాడు, ప్రపత్తి యోగం చెప్పాడు, అన్నీ వదిలేయి అని కూడా చెప్పాడు కదా. ఇప్పుడు ఎందుకలా ఇన్ని చెప్పిన తర్వాత అన్నీ వదిలేయి నన్నే పట్టు అని చెప్పాడు అని అంటే, ఇప్పుడు మన విజ్ఞతని బట్టి మనకు ఉంటుంది, మన సామర్థ్యాన్ని బట్టి మనకు ఉంటుంది, మన రుచిని బట్టి మనకు ఉంటుంది, మనం దేన్ని పొందాలనుకుంటున్నాము, దేన్ని విడవాలి అని అనుకుంటున్నాము. కానీ ఆయన దృష్టి కూడా ఒకటి ఉంటుంది కదా, ఏది బెస్ట్ అనేది ఆయన కూడా మనకి సూచన చేస్తూనే ఉంటాడు. అలాగే ప్రోక్తం కానిదంటూ ఏదీ లేదు, భగవంతుడు మూలంగా కానిదంటూ ఏదీ లేదు. కానీ అందించడంలో వారి వారి సంస్కారాలకి తగినట్లుగా ఆయా దర్శనాలు అందింపబడ్డాయి. ఒకటి, ఆయా ఋషుల యొక్క మేధని సంబంధించి ఆయా దర్శనాలు యుక్తిని సంబంధించి ఏర్పడ్డాయి అనేది ఒకటి. షాపులో ది బెస్ట్ ఐటము ఉంటుంది, రకరకాలైనటువంటి వస్తుజాతము ఉంటుంది.
ఆయన ది బెస్ట్ ఐటమ్ని సెల్ చేసేటటువంటి వాడు, ఆయన సేల్ చేస్తాడు. కానీ అదొక్కటే పెట్టుకుని కూర్చోడు, అన్ని రకాలు పెట్టుకుంటాడు. ఎందుకంటే ఇది అందరికీ అందుబాటులోకి ఉండాలి, ఎవరికి ఏది కావాలంటే దాన్ని అందించాలి అనేటటువంటి దృష్టితోటి. అలాగే సాంఖ్యం కూడా ఉపనిషత్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉండడంలో ఏ రకమైనటువంటి లోటు లేదు. కపిల దేవహూతి సంవాదము అని కదా అక్కడ అంటారు, సంవాదము అని అక్కడ ఉంటుంది. అంటే ఆవిడకి కలిగినటువంటి జిజ్ఞాస, ఆవిడ యొక్క దృష్టికి అనుగుణంగా ఆమెకి తెలిసే విధంగా ఈయన చేసినటువంటి వివరణ, ఇది కపిల దేవహూతి సంవాదం. అందులో ఆ సాంఖ్య శాస్త్రంలో అదే తత్వాలు, వీటిని మించి 24 తత్వాలు, 25 పురుషుడు అని సంఖ్యని బట్టి వచ్చింది కనుక సాంఖ్యం అంటారు. భగవద్గీతలో సాంఖ్య యోగం ఉంది, అక్కడ అర్థం వేరు, ఇక్కడ స్థూలంగా మీకు నేను చెప్తున్నాను. అందులో ఎందుకు అంటే ఆ దృష్టికి వెళ్ళలేదు, అంతవరకు వెళ్ళలేదు, నేను ఆ వింగ్లోకి వెళ్ళలేదండి అని అన్నట్లుగా వాళ్ళు 24 తత్వాలని, జీవతత్వాన్ని కూడా అంగీకరించారు. అందులో ప్రధానమైనటువంటి తత్వాలు రెండే రెండు అని అన్నారు, ఒకటి ప్రకృతి, ఇంకొకటి పురుషుడు. ఈశ్వరుణ్ణి గురించి కానీ, ఈశ్వర అస్తిత్వాన్ని కానీ, ఈశ్వరుని యొక్క ప్రత్యేకతలని కానీ వాళ్ళు అందులో మనకి వివరణ చెయ్యనే లేదు. సాంఖ్యశాస్త్రంలో ఉండేటటువంటి ఒక దోషం అది. వాళ్ళల్లోనే 2 రకాలు ఉంటారు, శేశ్వరవాదులు, నిరీశ్వరవాదులు అని కూడా ఉంటారు. అంటే ఒక సిద్ధాంతానికి చెందినటువంటి వారు ఈశ్వరుణ్ణి అసలు అంగీకరించడు, ప్రకృతి పురుషుడు ఇద్దరే ఉన్నారు అంటారు. మరొక సిద్ధాంతానికి చెందినటువంటి వారు ఈశ్వరుడు ఉన్నాడు కానీ ప్రేక్షక పాత్రని వహిస్తాడు, నిమిత్త మాత్రమే అంటారు వాళ్ళు. ఆయనకి జగత్కర్తృత్వం కానీ ఐశ్వర్యం కానీ ఏమి చెప్పరు. అవన్నీ మనకి ముందు శ్లోకాలలో వస్తాయన్నమాట. ఇప్పుడు ప్రశ్నకి సమాధానం ఎక్కడా అంటే, భగవంతుడు తాను బుద్ధావతారమెత్తి వైదిక కర్మల మీద ఆసక్తి కలగకుండా మాట్లాడడమైనా, బృహస్పతి ద్వారా చార్వాక సిద్ధాంతాన్ని ప్రచారం చేయించడమైనా, సాంఖ్య మతంలో తానే కపిలుడై ఈశ్వర సత్తని గురించినటువంటి విస్తరమైనటువంటి ప్రస్తావం చేయకపోవడమైనా, ఇవన్నీ కూడా భగవద్ అభిమతములే అని మనం గ్రహించాలి. వాటికి ఉండేటటువంటి ప్రయోజనం ఆయా రుచికి అనుగుణంగా వారికి అందించుట అని అనుకుందాం. కానీ ఆయన అందించాడు కనుక మీరు ఇదే తీసుకోండి అని ఆయన చెప్పలేదు. చాయిస్ మీది, తెలివి మీది, మీరు గ్రహించండి. అమ్మ అప్పుడు అంటుంది, అమ్మకి అందరూ బట్టలు పెడతారనుకోండి, అమ్మ మనస్సుని ఎరిగి అమ్మకి నచ్చిన రంగు, అమ్మకి నచ్చిన డిజైను, అమ్మకి నచ్చినటువంటి దీనిని వీళ్ళు అందించగలిగిన నాడు అమ్మకి ఎంత సంతోషం వస్తుంది. లేకపోతే నాకు ఇదే ఇష్టం, నాకు ఇదే ఇయ్యి అని ఆర్డర్ చేసి తీసుకుంటే ఎంత సంతోషం వస్తుంది, ఉండదు కదా. అలాగే మనం కూడా గ్రహించాలి అన్నమాట. గ్రహించినప్పుడు వీటన్నింటిలోనూ ఇవన్నీ ఇలా పరిచిపెట్టాం, వీటన్నింటిలోనూ ఏది మంచిది అనేదాన్ని తెలుసుకో. అందుకే తెలివి ఇచ్చాడు, గురువుని ఇచ్చాడు ఆయన. ఆ గురువు ద్వారా మనం విచక్షణని కలిగి అందులో తీసుకోవలసిన దాన్ని తీసుకోవాలి, విడిచిపెట్టాల్సినటువంటి దానిని విడిచిపెట్టాలి అంటారు. మరి దానికి మహాజనులు ఎవరు అనంటే, అక్కడ మహర్షులు సామాన్యుల కంటే కూడా విజ్ఞులు, అంతే కదా. ఇప్పుడు నేను శ్లోకాన్ని మీకు వివరిస్తున్నాను, మీరు దాన్ని విని మళ్ళీ అంటున్నారు. మళ్ళీ అనడానికే చాలా కష్టంగా అనిపిస్తోంది, వివరించటానికి ఇంకా కష్టంగా అనిపిస్తుంది. కానీ అర్థమయ్యేటట్లుగా వివరిస్తున్నాను నేనున్నాను చూసారా, మీకంటే కాస్త తెలివి ఉన్నదాన్ని, జ్ఞానం ఉన్నదాన్ని అని అనుకుందాం. ప్రస్తుతానికి అంగీకరించండి, తర్వాత మీకు ఇష్టం లేకపోతే తర్వాత దీన్ని మార్చి మీరు అమ్మగారికి చాలా అహంకారం అండి, ఆవిడే తెలివైందాన్నని ఆవిడ అనుకుంటారండి అని కూడా దీన్ని మార్చుకోవచ్చు. ముందు ఎంతసేపు నిమిషం మాట మారాలి అని అంటే. ఎందుకని కంపారిటివ్ గా చూస్తే జ్ఞానం తాలూకు ఆధిక్యం ఎలా ఉంటుంది. అలాగే సామాన్యుల కంటే మహర్షులు మహా గొప్పదైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు.
ఆ జ్ఞానం కలిగినటువంటి వారిలో జ్ఞాన వైశిష్ట్యాన్ని మనం గుర్తించాలి అంటే జ్ఞాన వైశిష్ట్యంలో మళ్ళీ ఆ తక్కువ ఎక్కువతనాలు మనం తెలుసుకోవాలి అంటే కపిలుడు, కాణాదుడు, గౌతముడు మొదలైనటువంటి వారు సామాన్యుల కంటే విజ్ఞులైనటువంటి ఋషులు అని అనుకుంటే, వారికంటే కూడా అధికమైనటువంటి మేధా సంపద కలిగి వేదాంత విజ్ఞానాన్ని అర్థం చేసుకుని శాస్త్రాన్ని చేసినటువంటి మహానుభావులు వ్యాస, పరాశర, యాజ్ఞవల్క్యాదులు అని అంటారు. అంచేత మనం ఈ వాంగ్మయాన్ని సేవించినప్పుడు కపిల, కణాద, గౌతములు కూడా మహర్షులే. వాళ్ళు చెప్పింది కూడా అబద్ధం కాదు, వాళ్ళ బుద్ధిని ఉపయోగించి తర్కంతో వాళ్ళు దాన్ని చెప్పారు. కానీ అంతకంటే విశిష్టమైనటువంటి స్థాయి వీళ్ళకి ఎందుకుంది అంటే, ఇక్కడ వీళ్ళ సొంత తెలివితేటలు అసలు ఉపయోగించకుండా పరంపరా ప్రోక్తంగా వస్తూ ఉండేటటువంటి వేదాంత విజ్ఞానాన్నే వీళ్ళు లోకానికి అందించేటటువంటి ప్రయత్నం చేశారు. అంచేత వీళ్ళు వారికంటే కూడా విశిష్ట జ్ఞాన సంపన్నులు అనేదాన్ని పెద్దలు అంగీకరిస్తారు. అంచేత వీళ్ళది ఎందుకంత గొప్పతనము అంటే, ఇది వేదాంత విజ్ఞాన అనుగుణంగానే వీరి శాస్త్రం మనకి అందింది కనుక అంటారు. ఆ రకంగా మనం అందులో ఉండేటటువంటిది తర్కసహం, నేను అనుకున్నాం కదా, తర్కసహంగా ఉంటుంది. ఇదైతే మన బుర్ర పెట్టక, ఇదిగో నీ సొంత తెలివితే అట్లా ఉపయోగించకు, ఎలా ఉందో అలా చెప్పు ముందర అని అంటూ ఉంటాను చూసారా. అక్కడ ఏదో ఉంది, వాట్సాప్లు ఇప్పుడు వచ్చేసాయి కాబట్టి హాయిగా ఉంది. ఇదివరకు మనం ఫోన్లో చెప్పాలి అంటే అక్కడ మనకి తోచినట్టుగా మనం మార్చేస్తే విషయం మారిపోతూ ఉంటుంది, ఉన్నది ఉన్నట్లుగా రాదు. ఇప్పుడు ఈ గ్రంథాలన్నీ కూడా వాట్సాప్ లాంటివి అనమాట. అంటే ఏది నువ్వు పిక్చర్ తీసావో అదే వస్తుంది, ఏది వేదాంతాలలో ప్రతిపాదింపబడిందో అదే వీరి ద్వారా లోకానికి అందింది. అంచేత ఇది శ్రేష్టతమమైనది అని అంటారు. అందులో వాళ్ళు అక్కడ ఉండేటటువంటి సన్నివేశాన్ని బట్టి, వ్యక్తులని బట్టి, వ్యక్తులు రజస్తమో సత్వ రజస్తమో గుణ సంపన్నులు కనుక త్రైగుణ్య విషయా వేదాలలో కూడా 3 రకాల వారికి తగినటువంటి అంశాలన్నీ కూడా ప్రతిపాదన చెయ్యబడిన పరబ్రహ్మ తత్వాన్వేషణం చేసి బ్రహ్మని పొందడం అనేదే అసలైనటువంటి ధ్యేయము, లక్ష్యము అని తెలుసుకున్నవాడు అందరికంటే వివేకం కలిగినవాడు అని చెప్పబడతాడనమాట. ఆ విషయాన్ని అందుకే భగవంతుడు చెప్పినా వదిలేయాలా అని అనకండి, నేను చెప్పాను వదిలేయి అని ఆయనే చెప్పాడు. ఎక్కడ అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య. మరి ఎందుకు ధర్మాలు చెప్పావు అని కృష్ణుడిని ఎవరైనా అడుగుతారా అంటే, అర్జునుడికి అర్థం కావడం కోసం చెప్పాడు. అక్కడ ఎన్నో రీజన్స్ ఉంటాయి అన్నమాట. అంచేత ప్రమాణం ఎలా స్వీకరించాలి అంటే, అనాది సిద్ధంగా ఉండేటటువంటి వేదం దేన్నైతే ప్రతిపాదన చేస్తోందో అది మనకి పరమ ప్రమాణము అనేదాన్ని గ్రహించాలి అని అంటారు. అందుకే భగవంతుడే రకరకాలైనటువంటి సిద్ధాంతాలని చెప్పాడు, భగవంతుడే రకరకాలైనటువంటి మార్గాలని చెప్పాడు, భగవంతుడే రకరకాలైనటువంటి దేవతలని చేసి ఉంచాడు, మనకి చూపించాడు. ఆయన చూపించకపోతే మనకి ఏది దొరికేది కాదు. కానీ నాకు ఎన్నో మార్గాలు నువ్వు చూపించవు, కానీ నీకిష్టమైన మార్గాన్నే నేను పడతాను. ఎన్నో దర్శనాలని నువ్వు చూపించవు, కానీ నీకిష్టమైన దర్శనాన్నే నేను అనుసరిస్తాను. ఎంతమందో దేవతలని నువ్వు చూపించవు, కానీ నీకిష్టమైనటువంటి సిద్ధాంతాన్నే నీకిష్టమైన రీతిలోనే నీ పట్లే నేను భక్తిని కలిగి ఉంటాను అని నమ్మాళ్ళవార్లు చెప్పారు. అవునా అండి? ఎక్కడ చెప్పారు అంటే, ఏమోనండి అనకండి, చెప్పారు. ఎక్కడ చెప్పారో తెలుసా? తిరువిరుత్తల్లో చెప్పారు. ఎన్నో పాసురంలోనో తెలుసా? 96వ పాసురంలో. ఇప్పుడు ఈ సమాధానం మనకి అక్కడ దొరుకుతుంది అని అనుకోండి. తిరువిరుత్తంలో 96వ పాసురంలో వణంగం తురగళై పలపల వాక్కి, మనం వణంగు నమస్కరించేటటువంటి తురగళై అంటే రేవులని, పలపల వాక్కి ఎన్నో రకాలైనటువంటి మార్గాలని నువ్వు చూపించావు నిన్ను పొందడానికి. మది వికల్పాల్పిణంగుం శమయం పలపల వాక్కి,
మది వికల్పతాల్ అంటే బుద్ధి యొక్క వైసధ్యం చేత ఇదా అదా ఇదా అదా ఇదా అదా. ఇప్పుడు మనకి ఏమీ తెలియదు అనుకోండి, ఒక్కటే ఏదైతే అదే, ఎవరు ఏదిస్తే అదే అన్నట్టు ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకే అన్నీ తెలిసిపోవడం చేత ఈ ఛానలా ఆ ఛానలా, ఈ ఆన్లైన్ క్లాసా ఆన్లైన్ క్లాసా, ఈ గురువు గారా ఆ గురువు గారా, ఈ పుస్తకమా ఆ పుస్తకమా, ఈ డ్రెస్సా ఆ డ్రెస్సా, ఈ కలరా ఆ కలరా, ఎందుకు ఇంత వికల్పం వస్తోంది మీకు, ఇదా అదా ఇదా అదా ఇదా అదా అనేది మతి వికల్పతాల్ అంటారు. అంటే ఈ రకమైనటువంటి మతి తాలూకు వైసధ్యం చేత వికల్పం ఏర్పడుతుంది, స్థిరత్వం తగ్గుతుంది అనమాట. అలా తగ్గి పిణంగం సమయం పలపల వాక్యే. ఇప్పుడు ఈ సిద్ధాంతకారులందరూ కొట్టుకుంటున్నారు అనుకుంటున్నారా? కాదు. వీరి యుక్తికి అది తోచింది, వారి యుక్తికి అది తోచింది, ఈ రెండు పరస్పర విభిన్నాలుగా కనిపిస్తున్నాయి. అలాంటి సమయం పల వాక్యే, అనేకంగా చేసినటువంటి వాడు కూడా పరమాత్మే అంటున్నారు. అవై అవైదోరుం అణంగం పల వాక్యే. అలా ఆయా దర్శనాల ద్వారా చేరేటటువంటి మూర్తులని కానీ, విశ్వసించేటటువంటి సిద్ధాంతాలని కానీ పల వాక్యే అనేకంగా చేసి నిన్మూర్తి పరప్పి వైతాయ్. ఏం చేసావు స్వామి, నీ యొక్క ఆ స్వరూపాన్ని, భగవంతుని యొక్క ఆ తత్వాన్ని పరప్పి వైతాయ్, బాగా విస్తృతం చేసావు, అన్ని దాంట్లోనూ అది వ్యాపించేటట్లుగా చేసావు. ఇణంగు నిన్నోర ఇల్లాయ్, నీతో సాటి అయినటువంటి వారు ఎవరూ లేరయ్యా స్వామి. నతస్వమశ్చ అభ్యధికశ్చ శ్రూయతే అంటారు. ఆయనతో సమానుడు కానీ, ఆయన కంటే అధికుడు కానీ ఎక్కడా లేడు. కాబట్టి నిన్ కణ్వైకై ఎഴുవిప్పనే, నీ పట్ల వేడుక కలిగి ఉండడాన్నే నేను కోరుకుంటాను. అంటే నీ పట్ల భక్తి కలిగి ఉండడాన్నే నేను కోరుకుంటాను. నీకు ఇష్టమైనటువంటి ప్రపత్తి మార్గాన్నే నేను అనుసరిస్తాను. నీకు ఇష్టమైనటువంటి దర్శనం, విశిష్టాద్వైత దర్శనాన్నే నేను అనుసరిస్తాను. నిన్నే శ్రీమన్నారాయణే పరదైవము అని నేను ప్రేమని కలిగి ఉంటాను అని మనకి నమ్మాళ్వార్లో తిరువృత్తంలో చెప్పినటువంటి పాశురాన్ని ఇక్కడ మనకి ముందర బాహ్య కుదృష్టయ అనేటటువంటి శ్లోకం దగ్గర కూడా ఇది పాశుర పాదాన్ని ఇచ్చారు. ఆ పాశురాన్ని ఒకసారి మనం చివరిలో కూడా అనుసంధానం చేసుకుందాం. అంచేత అన్నీ భగవత్కృతములే, కానీ వారి వారి రుచికి అనుగుణంగా ఇచ్చాడు, ఆయా సన్నివేశాలకు అనుగుణంగా ఇచ్చాడు. కానీ మనం సిద్ధాంతీకరించుకోవలసినటువంటి అంశం ఏది అంటే, ఏదైతే వేదం ద్వారా ప్రతిపాదింపబడుతోంది అని పెద్దలు దాన్ని అనుసరించి చెప్పారో దాన్నే మనం ప్రమాణంగా స్వీకరించాలి. అలా చెప్తోంది కాబట్టి పాంచరాత్రము పరిపూర్ణంగా ప్రమాణము అనే దాన్ని మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇక ఈ విషయాలన్నీ కూడా మనకి ఎక్కడ ఉంది అని మన దీంట్లోనే ఉంది అని చెప్పాను కదా. ఆ పేజ్ చెప్తాను, అక్కడ ఒక్కసారి చూసుకుని తర్వాత ఈనాటి విషయాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. పేజ్ నెంబర్ 209 తీయండి. మీకు సాంఖ్యం సాక్షాత్తుగా భగవంతుడు చెప్పినది కపిలుడు అనే సందేహం వచ్చింది. కానీ యోగశాస్త్ర ప్రవక్త కూడా పతంజలి, ఆయన సాక్షాత్తుగా ఆదిశేషుని స్వరూపుడు. అది కూడా కొంతవరకే తీసుకోండి, కొంతవరకు తీసుకోవద్దు అని అంటున్నారు. అంచేత ఇలాంటి సందేహానికి సమాధానం తర్వాతి శ్లోక వ్యాఖ్యానంలో 209వ పేజీలో స్పష్టంగా ఉంది. చూడండి, 4వ పారాగ్రాఫ్. ఇలాంటివన్నీ చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేసి పెట్టుకోవాలి. ప్రకృష్ట విజ్ఞాన బలైకధామని, చాలా గొప్పదైనటువంటి జ్ఞానానికి బలానికి ఆశ్రయమైన వాడు అని పొగడబడే ఆదిశేషుని అవతార రూపుడైన పతంజలి ఈ విధంగా వేద విరుద్ధ అంశాలని పల్కడం, ఇది కూడా మనకు సందేహకరమే. భగవత్ సంకల్పాధీనమనియే గ్రహించాలి. ఆ తల్లే చేసింది ఆ వంట, ఆ తల్లే వాడికి ఇష్టమని దాన్ని తయారు చేసింది. మది వికల్పాల్పిణంగుం సమయం పల ఆక్కి. ఇప్పుడు నేను పాసురం చదివేనే ఆ పాసురంలో ఉండేటటువంటి పాదం.
మతి భేదాల వల్ల, మతి భేదాలంటే ఇక్కడ వారికి ఉండేటటువంటి ఆ ఆ ఆలోచనలో ఉండేటటువంటి తేడాల వల్ల, యుక్తిలో ఉండేటటువంటి భేదాల వల్ల సిద్ధాంతాలు అనేక విధాలుగా ఏర్పడేటట్లుగా పలికి అని ఆళ్వార్లు వచించారు కదా. బుద్ధిమతాగ్రేసరుడైన బృహస్పతి చార్వాకాన్ని, భగవదవతార రూపుడైనటువంటి కపిల మహర్షి సాంఖ్యాన్ని ప్రవర్తింపచేయటం కూడా ఇటువంటిదే. ఈశ్వరుని ఐశ్వర్యం ఉపాధి విశేష ప్రయుక్తమని వీరు అంటారు అని ప్రస్తుత భావం. ఆ శ్లోకంలో ఉండే అంశాన్ని అక్కడ పరామర్శిస్తున్నారు. అంటే భగవంతుడు భిన్న రుచి కలిగినటువంటి లోకాలకి లోకుల కోసం రకరకాలైనటువంటి రీతిలో తన వైభవాన్ని తెలియచేశాడు. కానీ స్వీకరించవలసి వచ్చేటప్పుడు వేద ప్రామాణ్యాన్నే స్వీకరించాలి. ఎందుకు అని సందేహం వస్తే ఆ ఎందుకు అన్నదానికి ఇవాల్టి శ్లోకాన్ని ప్రారంభం చేసుకుంటూ 3 శ్లోకాలలో ఆ వేదముల యొక్క ప్రామాణ్యాన్ని అంగీకరిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. అందుకే మహాజనో ఏన గతః సపంథాః అని నిర్ణయం చేసుకోండి. అంటే భగవంతుడు చెప్పాడని నేను సాంఖ్య శాస్త్రాన్ని అనుసరిస్తాను అని అనుకోకండి. రామానుజుల వారు ఈ వేదాంత సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేశారు కనుక, మహాజనులు రామానుజుల వారు కనుక నేను ఆ మార్గంలో వెళతాను అని అలాంటి మార్గాన్ని అనుసరించాలి అనడం కోసం ఆ శ్లోకాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు ఏ శాస్త్రమైనా ప్రమాణం కావాలి అంటే నిన్నటి శ్లోకంలో ఒక్కొక్క ప్రశ్న, దానికి శ్లోకంలో ఉండేటటువంటి సమాధానం తీసుకుంది. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము? వేదం దగ్గరికి వచ్చాం. వేదానికి ఉండేటటువంటి వైభవాన్ని చెప్తున్నారు. ఎలాగా అంటే వేదములో దోషము లేదు, వేదము నిర్దోషము ఒకటి, వేదము నిత్యము ఒకటి, వేదము పరంపరాగతంగా అవిచ్ఛిన్నంగా అందుతూ ఉండేది అనేది ఒకటి, నిర్దోషము, నిత్యము, అపౌరుషేయము, అవిచ్ఛిన్నంగా పరంపరగా అందరి చేత అధ్యయనము చేయబడుతున్నది. ఇలాంటి గొప్పతనాలన్నీ దానికి ఉన్నాయి అని అంటున్నారు. అందులో వేదే కర్త్రాద్యభావాత్ అని కదా శ్లోకం ప్రారంభమైంది. కర్త లేడు వేదానికి అని వాళ్ళ అపౌరుషేయం అని అంటున్నారు. కర్త లేడు అని ఎలా అంటారు అని ఒక ప్రశ్న వచ్చింది. కర్త లేకుండా శబ్దం ఎలా వస్తుందండి అని సందేహం కలిగింది. శబ్దము అంటే లౌకిక శబ్దము, వైదిక శబ్దము అని 2 రకాలుగా అనుకోవాలి. శబ్దము ప్రమాణము వేదాన్ని శబ్దము అంటారు. శబ్ద ప్రమాణం అంటే లౌకికమైన మనం చేసేటటువంటి పిచ్చి కూతలు కూడా ప్రమాణము అని అనుకోకండి. శబ్దము లౌకికము, వైదికము అని 2 రకాలుగా ఉంటుంది. ప్రమాణ రూపంగా గ్రహించాల్సినది వైదికమైనటువంటి శబ్దమే తప్ప లౌకికమైనటువంటి శబ్దం కాదు అని మనకి ముందు దాన్ని వివరణ చేశారు. కర్త లేడు అని అన్నట్టు ఉంటే కర్త లేకుండా శబ్దం ఎలా పుడుతుంది? దవడలలోంచో, నాసికలోంచో, నాభిలోంచో, కంఠంలోంచో శబ్దం వస్తుంది అని అంటారు కదా అని ఒక సందేహం కలుగుతుంది. ఇక్కడ శబ్దము అంటే శబ్దరాశి అని గ్రహించండి. ఈ శబ్దాలకి, ఈ శబ్దరాశికి సహజంగా ఎక్కడా దోషం ఉండదు. కూర్పులోనే దోషం ఉంటుంది. కాగితాలన్నీ మంచివే, కానీ ఆ కాగితాలనన్నింటినీ ఒక పుస్తకంగా తయారు చేసేటటువంటి వాడు 100వ దాన్ని 1 స్థానంలోనూ, 1ని 4 స్థానంలోనూ, 4ని 90 స్థానంలోనూ, 90ని తెచ్చి 3వ స్థానంలోనూ ఇలా అడ్డదిడ్డంగా కూర్చాడనుకోండి, అప్పుడు అదేమైనా అర్థమవుతుందా? చెప్పాలనుకున్నది ఒకటి, ఆ కూర్పుని బట్టి మనకి అర్థమయ్యేది ఒకటి. అలాగే దీన్ని తయారు చేసిన వాడు ఉన్నాడు, తయారు చేసిన వాడు లేడు అని అంటే శబ్దరాశి ఎప్పుడూ ఉంది. అన్ని శబ్దాలు మంచి శబ్దాలే, కానీ వాటిని కూర్చేవాడు అర్థవంతంగా కూరిస్తే అది దోషరహితంగా ఉంటుంది. అర్థవంతంగా కాకుండా అటు ఇటు కూరిస్తే అది దోష సహితంగా ఉంటుంది. పురుషుల చేత కూర్పబడితే అంటే ఒక వ్యక్తి దానికి కారణమైతే వ్యక్తిలో ఉండేటటువంటి దోషాలు దాంట్లో సంక్రమిస్తాయి.
కానీ ఒక వ్యక్తి కారణం కాకపోతే, ఒక పురుషుని చేత చేయబడినది కాకపోతే అటువంటి దోషాలు వచ్చేవి కాదు అంటారు. మరి వేదం ఒక పురుషుని చేత చెయ్యబడలేదు అనడానికి కాళిదాసు కావ్యాలలో ఆయన చేసినటువంటి శబ్దముల యొక్క కూర్పు ఇది ఎవరు చేశారండి అంటే కాళిదాసు చేశాడండి అంటారు. ఇది ఎవరు రాశారండి అంటే వాల్మీకి రాశాడండి అంటారు. వేద మంత్రాలు కూడా అలాగే కూర్చబడ్డాయి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు, మనకు టైం అయిపోయింది, అవి అక్కర్లేదు. ఈషేత్వ ఊర్జేత్వ అని 4 పదాలు ఇచ్చారు. ఈ వరస ఎవరండి పేర్చారు ఈ మంత్రాల్ని, ఈ దీంట్లో ఎవరండి కూర్చారు అని అంటే ఒకసారి మా జానకమ్మ గారిని అడిగి చెప్తాం అంటారు మీరు. జానకమ్మ గారు మా గురువు గారిని అడిగి చెప్తాం, మా గురువు గారిని అడిగి చెప్తాం, మా గురువు గారిని అడిగి చెప్తాం. అలా అడిగేరు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరు కూర్చారు ఈ వేద శబ్దాలనన్నింటినీ అంటే ఎవరు లేరు. ఉంటే బయటకు వచ్చేది కదా, లేరు కాబట్టే కదా ఆ పేరు రావటం లేదు. ఇన్ని శాస్త్రాలు ఇంతమంది చేశారని మనకి స్పష్టంగా ప్రసిద్ధి ఉంటే, వేదానికి కూడా ఒకవేళ అలా కూర్చినటువంటి వాడు ఒక ఆయన ఉండి ఉంటే ఆ మాట కూడా మనకి ఎప్పుడూ అనూచానంగా తెలిసి ఉండేది కదా. తెలియడం లేదు అంటే వేదములు అపౌరుషేయములు అనేది నిశ్చయం అన్నమాట. ఇంకా అపౌరుషేయములు కనకే దోషరహితములు కర్త్రాది అభావాత్. ఏ దోషాలు ఉంటాయి అంటే మళ్ళీ చెప్తాం. భ్రమ, ప్రమాద, విప్రలిప్స, విప్రలింబము. ఆసక్తి ఎలాగా ఉందనుకోండి, ఇక భ్రమ, ప్రమాదము, విప్రలంభము అనే మూడింటిలో భ్రమ అంటే తాను ఒకదానికి ఒకటిగా పొరపాటు పడడం, అది రజ్జు సర్ప భ్రాంతి. అక్కడే తీసుకుందాం. తాడుని చూసి పాము అనుకోవటం. ఈ అనుకోవడంలో కూడా 3 రకాలైనటువంటి స్టేజెస్ ని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. వీడు సరిగ్గా చూడలేదు, చీకట్లో చూశాడు, తాడు ఉంది అక్కడ, కానీ వీడికి పాములా అనిపించింది. తాడును చూపిస్తున్నాడు, పాము అంటున్నాడు. పాము అని అనుకుంటున్నాడు కాబట్టే పాము అని అంటున్నాడు. ఇది భ్రమ అంటారు. భ్రమపడేటటువంటి అవకాశం పౌరుషేయమైతే ఉంటుంది, అపౌరుషేయమైతే అలాంటి భ్రమ దోషం ఉండదు. ఇక తాడుని చూశాడు, తాడుగానే చూశాడు, పాముగా అనిపించలేదు, కానీ పొరపాటున అదిగో పాము అన్నాడు. అక్కడ చూస్తున్నది తాడే, ఆయన తాడు అనే అలా అనుకున్నాడు, కానీ పొరపాటు వల్ల ప్రమాదం అంటారు దాన్ని, పాము అని అన్నాడు. అంటే ఇప్పుడు ఆయన చెప్తున్నది ఇంకొకరికి ఎలా అర్థమవుతోంది, తాడుని చూపించి పాము అంటున్నాడు ప్రమాదం వల్ల అనేది మనకి తెలుస్తుంది. ఇది ప్రమాదం. అలా పొరబడేటటువంటి అవకాశం మనకుంటుంది, అలా పొరబడేటటువంటి అవకాశం అపౌరుషేయం అయితే ఉండదు. ఇక మరొక సన్నివేశంలో ఉండు వీడిని భయపెడదాం, వస్తున్నాడు కదా, వీడికి ఒక్కసారి దడిపిద్దాము అని అనుకుంటున్నాడు. ఆ దడిపిద్దామని వేళాకోళం కోసమో నవ్వులాట కోసమో మరొక దాని కోసమో వాడు ఏమరపాటుగా ఉంటే అదుగదుగో పాము అన్నాడు. వీడికి తెలుసు అది పాము కాదని, కానీ వాడిని మోసం చేయడం కోసం, వాడిని వంచన చేయడం కోసం పాము అని అన్నాడు. ఇది విప్రలిప్స అంటారు అన్నమాట. ఏదైనా సరే ఈ దోషాలన్నీ కూడా కర్తృకృతములైతే ఉంటాయి, అకర్తృకము అయితే ఉండవు. అంచేత వేదము నిర్దోషము అని అంటున్నారు. వేదము నిత్యము అని కూడా అంటారు. అదేమిటండి, ముందుగా బ్రహ్మని సృష్టించి ఆ బ్రహ్మకి భగవంతుడు వేదాన్ని ఉపదేశించాడు అని చెప్తారు కదా. అంచేత భగవంతుడు చెప్పినదే వేదం కదా, బ్రహ్మని చేసినట్టే వేదాన్ని కూడా ఆయన చేసి ఉండవచ్చు, ఆ వేదాన్ని ఆయన ఉపదేశించి ఉండవచ్చు అని అంటే కాదు. ఒక్కసారి సృష్టి జరగలేదు, ఒక్క బ్రహ్మని సృష్టించలేదు, ప్రతి కల్పంలోనూ ఇది ఇలా రిపీటెడ్ గా జరిగేటటువంటి ఒక ప్రక్రియ. ప్రతి కల్పంలోనూ కూడా ఆయన బ్రహ్మని సృష్టించి బ్రహ్మకి వేదాన్ని ఉపదేశం చేస్తూనే ఉన్నాడు. ఆ ఉపదేశం కూడా ఎలా చేస్తున్నాడు, మొదటి కల్పంలో మొదటి బ్రహ్మకి ఎలా చేశాడో అలాగే తర్వాత కూడా అది చేస్తూనే ఉన్నాడు. కనుక అది అనాది, ఆది లేనిది కాబట్టి కొత్తగా ఆయన రాసి బ్రహ్మగారికి పుస్తకంగా ఇవ్వలేదు ఆయన, అది అనాది. ఆయనకి ఈ జ్ఞానం అవసరం కాబట్టి ఆయన ఉపదేశం చేస్తున్నాడు. ఒకరికి మాత్రం కాదు, ఇది నిత్యము సాగుతూ ఉండేటటువంటి ఒక ప్రక్రియ కాబట్టి అది నిత్యము, నిర్దోషము.
అంతేనా? అది అందరికీ అందుబాటులోకి ఇవాల్టి వరకు వస్తోంది. ఎలా వస్తోంది అనంటే, మిగిలిన చాలా వాంగ్మయం ఉంది. ప్రతి వ్యక్తి కూడా గురువు ద్వారా రామాయణాన్ని నేర్చుకోవాలి అని ఇతిహాసాలు కానీ, పురాణాలు కానీ, ధర్మశాస్త్రాలు కానీ, ఆగమాలు కానీ తప్పనిసరిగా గురువు ద్వారా శిష్యుడు నేర్చుకునేటటువంటి సంప్రదాయంలో వస్తున్నవి కాదు. కానీ వేదాధ్యయనం చెయ్యాలి, వేదాధ్యయనం చెయ్యాలి, గురువు ద్వారా వేదాన్ని నేర్చుకోవాలి అనేటటువంటి ఒక అనూచానమైనటువంటి సంప్రదాయంతో అది ఇంతవరకు నిలిచి వస్తోంది. కాబట్టి అవిచ్ఛిన్నమైనటువంటి పరంపరని కలిగి ఉండుట అనేటటువంటి విలక్షణత్వాలు వేదానికి ఉండడం చేత వేదే కర్త్రాది అభావాత్, ఎందుకు అంటే అది అపౌరుషేయము కనుక అని మనం దాన్ని నిర్ణయం చేసుకోవాలి. ఇప్పుడు ఆ వేదం ఎవరిని గురించి చెప్తోంది అనేది తర్వాత ఇంకొక ప్రశ్న. ఎవరిని గురించి చెప్తోంది అంటే ఇది ఎవరో చేసింది కాదు, భగవంతుడు కూడా తాను చెప్పుకున్నది కాదు, అది భగవత్పరంగా దానిని సమన్వయం చేయబడుతుంది. శ్రీమన్నారాయణ పరత్వ ప్రతిపాదకంగా ఉంది. ఎన్ని రకాలైనటువంటి పదాలు ప్రయోగించినా అది నారాయణ పరత్వం దాకా పర్యవసిస్తోంది. త్వన్ముఖే నియమానే నయై, అది కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నేను ఇలాగే చెప్తానండి నా ఇష్టం అని అనటం లేదు. ఒక న్యాయాన్ని, ఒక తర్కాన్ని అనుసరించే వారు అది బ్రహ్మ ప్రతిపాదకమైనదిగా, పరతత్వ ప్రతిపాదకమైనదిగా, ఆ పరతత్వము నువ్వు అన్నట్లుగా నీవేపుగా దాన్ని తీసుకుని వెళుతూ ఉంటే అది త్వత్ప్రతిపాదకంగానే ఉంది. అలాంటి బలవత్ ప్రమాణం అంటే ప్రబల ప్రమాణము, ఏ రకంగానూ దాంట్లో లోటు ఎంచి ఇది చెప్పినది సరికాదు అనేటటువంటి ప్రమాణము కానే కాదు. అలాంటి ఆ ప్రమాణం అది ప్రబలమైనది కనుక మిగిలినవన్నీ కూడా ప్రమాణాలు కావాలి అంటే ఎలా అవుతాయండి? నా పుస్తకం కూడా నోబెల్ ప్రైజ్ వస్తే బాగుండు అని అనుకుంటే ఆ శాస్త్రవేత్తలు చేసినంత కృషి నువ్వు చేస్తే కదా, లోకోపకారం నువ్వు చేస్తే కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి దీని గురించి వింటూ ఉంటే నాకు కావాలన్న వాళ్ళకి వస్తుందా, ఇస్తున్నారా? ఇవ్వటం లేదు కదా. ఎవరు దానికి అర్హులో వాళ్లే దాన్ని పొందగలిగేటట్లుగా ఉంటున్నారు. నీకు కూడా నోబెల్ ప్రైజ్ కావాలా? సరే, ఆ స్థాయిలో నువ్వు కూడా పని చెయ్యి. అప్పుడు నీకు ఆ స్థాయిలో నీకు కూడా ఆ గుర్తింపు వచ్చేటటువంటి అవకాశం. నిర్ణాయకం ఎవరవుతారు అంటే నువ్వు చేసేటటువంటి ఆ కృషిలో ఉండేటటువంటి దాన్ని ఏమిటంటారు, పరమార్థత, దాన్ని బట్టి నిర్ణయం చేయబడుతుంది. అలాగే ఏ గ్రంథానికైనా ప్రామాణ్యం రావాలి అంటే దేన్ని అనుసరించి ప్రమాణంగా చెప్పబడుతుంది అనే ప్రశ్నకి రెండవ పాదంలో సమాధానం చెప్తున్నారు. అది దేనివల్ల అంటే వేద తన్మూలత్వేన మానం తదితర దఖిలం, మిగిలినదంతా కూడా వేదమూలమైతే ప్రమాణంగా నిలుస్తుంది, కాకపోతే కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది. అంచేత ఎవరైనా సిద్ధాంత గ్రంథాలని చెయ్యాలి అన్నప్పుడు వేద ప్రతిపాద్యమైనటువంటి అంశాన్నే మూలంగా తీసుకొని ప్రతిపాదన చెయ్యాలి. తన యుక్తియుక్తమైనటువంటి దాంతో దాన్ని ప్రతిపాదన చేస్తే అది నిలిచేది కాదు. మిగిలినదేదైనా సరే తదితరత్ అఖిలం జాయతే మానం జాయతే. ఈ మానం అనే పదం ఇంతకు ముందు మనకు మొదటి శ్లోకంలో వచ్చింది చూసారా, మానం ప్రదీపమివ. అక్కడ మానం అంటే ఏం చెప్పుకున్నాం మనం? శాస్త్రము అని అనుకున్నాం కదా. అది కూడా వేదం అవుతుంది ఎప్పుడు అంటే, అది కూడా వేదంలో ప్రమాణం అవుతుంది ఎప్పుడు అంటే ఆ ప్రతిపాద్యమైనటువంటి అంశానికి అవిరుద్ధంగా ఉన్నప్పుడే అని చెప్తున్నారు. అంటే వేదం ఎందుకు ప్రమాణము? కర్త లేడు కనుక. అది ఎవరిని ప్రతిపాదన చేస్తోంది అంటే త్వన్ముఖే నియమానే, పరబ్రహ్మని ప్రతిపాదన చేస్తోంది. మిగిలిన శాస్త్రం అంతా కూడా ఎందువల్ల ప్రమాణం అవుతుంది? వేద ప్రతిపాదితమైన అంశాలని చెప్పేనే. అలాంటప్పుడు ఈ సిద్ధాంతానికి కట్టుబడితే దర్శనకారులు కొంతమంది ఉన్నారు. ఎవరు వారు అంటే సాంఖ్యం, యోగం, పాశుపతం ఇవన్నీ చెప్తున్నారు. ఈ మూడింటిలో చెప్పబడినటువంటి అంశాలని కనుక పరిశీలన చేస్తే ఇవి పాక్షికంగా ప్రమాణాలు అవుతున్నాయి, పాక్షికంగా అప్రమాణాలు కూడా అవుతున్నాయి అనేదాన్ని
ప్రతిపాదన చేస్తున్నారు. ఏ ఏ అంశాలలో ప్రామాణ్యాన్ని అంగీకరించవచ్చు, ఏ ఏ అంశాలలో ప్రామాణ్యాన్ని అంగీకరించకూడదు అనేది కూడా మన పుస్తకంలో చాలా స్పష్టంగా ఇచ్చారు. అందుకే ఈ పుస్తకం బంగారం అనుకోండి. ఈ పుస్తకం మనలాంటి వాళ్ళకి, అంటే ఇంకా శాస్త్రవేత్తలకైతే ఇందులో ఇంకా ఉండిపోయింది అని అనిపించచ్చేమో, కానీ మనలాంటి వాళ్ళం ఇప్పుడు చెప్పుకున్నది మళ్ళీ ఎప్పుడైనా రిఫర్ చేసుకోవాలంటే మన చేతిలోనే, మన లాకర్లోనే మనం చక్కగా భద్రంగా దాచిపెట్టుకున్నటువంటి ఒక విలువైనటువంటి గ్రంథం అన్నమాట ఇది. మనం ఇంకా సాంఖ్య శాస్త్రం వాటి గురించి వెళ్ళలేదు కాబట్టి అది తెలియకపోవచ్చు, కానీ ఆ పారాగ్రాఫ్ ఎక్కడుంది, ఏ పేజ్ లో ఉంది అనేది చెప్తాను, దాన్ని మీరు టిక్ చేసి పెట్టుకోండి. ఈ శ్లోకం యొక్క వివరణలోనే 203వ పేజీలో 2వ పారాగ్రాఫ్ చూడండి. 200 పేజీలో 2వ పారాగ్రాఫ్ చూడండి. మనకి తెలిసిన ఈ తిరుమంత్రార్థం అవన్నీ మనం సేవిస్తూ ఉంటాం కాబట్టి అందులో మకారార్థో జీవః అనే ఒక విషయాన్ని గురించి మొన్నటి దాకా స్వామివారి ద్వారా మీరు అన్ని విన్నారు కాబట్టి చెప్తున్నాను. మా అనే అక్షరం జీవవాచకము ఎలా అయింది అంటే, అక్షరాలలో మా అనేది 25, తత్వాలలో జీవుడు 25వ తత్వం కనుక మకారార్థో జీవః అని మన వాళ్ళు చెప్తున్నారు. సాంఖ్యం అంటే ఈ 24 తత్వాలని అంగీకరించింది అని కదా మనం చెప్తున్నాము. ఆ తత్వాలు మూల ప్రకృతి నుంచి ఒక దాంట్లోంచి ఒకటి, ఒక దాంట్లోంచి ఒకటి, ఒక దాంట్లోంచి ఒకటి, ఒక దాంట్లోంచి ఒకటి వచ్చాయి అని కదా మనకి చెప్తారు. అలా 24 వరకు చెప్పిన తర్వాత జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, తన్మాత్రలు ఇవన్నీ అలా 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 ఒక దాంట్లోంచి ఒకటి, ఒక దాంట్లోంచి పరిణామవాదాన్ని గురించి మనకు చెప్తున్నారు. ఇదే చెప్పింది సాంఖ్య శాస్త్రం కూడా. అంచేత తత్వ క్రమం అంటే ఏ ఏ తత్వం ఎందులోంచి ఎలా ఆవిర్భవించింది అని చెప్పడంలో వేదాంత ప్రతిపాద్యమైనటువంటి అంశాన్నే ఇది కూడా ప్రతిపాదన చేసింది కాబట్టి అంతవరకు దాంట్లో ఆ అంశాన్ని మనం అంగీకరించవచ్చు. మరి అంగీకరించకుండా ఉండాల్సింది ఏది అంటే, వారు ఈశ్వరుని యొక్క సద్భావాన్ని వాళ్ళు అంగీకరించలేదు. ప్రకృతి పురుషుడు మాత్రమే రెండే తత్వాలు అన్నారు, ఈశ్వర తత్వాన్ని వాళ్ళు అంగీకరించలేదు. సాంఖ్యులు అంగీకరించలేదు కనుక మేము అంగీకరించము అని అనకూడదు. వేదాంత శాస్త్రం అలా చెప్పలేదు కాబట్టి, ఈశ్వర తత్వాన్ని ప్రతిపాదన చేసింది కాబట్టి మనం అందులో ఈశ్వర సద్భావాన్ని అంగీకరించకపోవడం అనే దాన్ని వదిలేయాలి. ఈ ప్రకృతి తత్వాలని వాళ్ళు నిరూపణ చేయడం అనే అంశాన్ని స్వీకరించాలి. చెప్పాను కదా, ఒక పండులో మనకి కావలసిన దాన్ని తీసుకుని అక్కర్లేని దాన్ని ఎలాగైతే వదిలేస్తామో అలాగా వీట్లలో కొన్ని మనం స్వీకరించదగినవి ఉన్నాయి, కొన్ని మనం విడిచిపెట్టదగినవి ఉన్నాయి. అలాగే యోగ శాస్త్రం దగ్గరికి వచ్చేసరికి యమ, నియమ, ఆసన ఇలాంటి వాటి ద్వారా మనకి ఆత్మ ఉపాసన సిద్ధిస్తుంది, దర్శనం కలుగుతుంది అని చెప్తుంది యోగ శాస్త్రం. ఆ అంశాన్ని మనం స్వీకరించుకోవచ్చు. కానీ సృష్టికర్త ఈశ్వరుడు కాడు అంటారు. ఈశ్వరతత్వం ఉంది కానీ ఆయనకి సృష్టికర్తృత్వం లేదు అంటారు యోగ శాస్త్రంలో. అలాంటి విషయాలు వేదాంత శాస్త్రానికి విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి వాటిని మనం తీసుకోకూడదు. అలాగే పాశుపతంలో జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు అనే విషయాన్ని అంగీకరిస్తారు. అది మనం స్వీకరించవచ్చు. కానీ ఈ సృష్టికంతటికి మూల కారణమైనటువంటి ఈశ్వరుడి విషయంలో పరబ్రహ్మగా శైవాగమాలని అనుసరించి పశుపతిని చెప్తారు వాళ్ళు. ఇది వేదాంత ప్రతిపాద్యమైన అంశం కాదు కాబట్టి, ఇది శైవాగమ ప్రతిపాదితమైనటువంటిది కాబట్టి దీన్ని మనం స్వీకరించకూడదు. ఇప్పుడు ఏమవుతోంది, ఇది తీసుకో అది వదిలే, ఇది తీసుకో అది వదిలే, డూస్ అండ్ డోంట్స్ అని మనం ఒక టేబుల్ వేసుకుంటాం చూసారా, చెయ్యవలసినవి, వదలవలసినవి, చెయ్యకూడనివి అని మనం ఒక టేబుల్ వేసి పెట్టుకుంటే ఈ శాస్త్రాలలో పరిగ్రహించవలసిన అంశాలు, విడిచిపెట్టవలసినటువంటి అంశాలు అని ఒక టేబుల్ ఏర్పడుతుంది అన్నమాట. ఇప్పుడు ఆ పారాగ్రాఫ్ చదువుతాను చూడండి. సాంఖ్యంలో అంటే సాంఖ్య దర్శనంలో ప్రకృతి మహత్ అహంకారాదిక్రమేణ సృష్టి జరిగిందని పలకడం అంశతః ప్రామాణ్యము తత్వ నిరూపణంలో కరెక్ట్ గా ఉంది. ఈశ్వర సత్తని అంగీకరించనందువలన అంశతః అప్రామాణ్యం, అక్కడ ఆ విషయాన్ని మనం ప్రమాణంగా స్వీకరించకూడదు. యోగ మతంలో యమ నియమాదుల ద్వారా ఆత్మావలోకనం కలుగుతుంది అనడం సరి అయినదే. కానీ
ఆ ఆత్మావలోకనం అంటే ఆత్మ దర్శనం అంటే పరమాత్మ దర్శనం కాదు, జీవాత్మావలోకనమే అనడం. ఈశ్వర సత్తను అంగీకరించిన సృష్టితో ఈశ్వరునికి సంబంధం లేదని అనడం సరికాదు. కనుక యోగ శాస్త్రం కూడా పూర్తిగా ప్రమాణం కాదు. పశుపతి మతంలో జీవేశ్వర భేదాన్ని అంగీకరించటం, ఈశ్వరానుగ్రహం వల్ల జీవునకు ముక్తి సిద్ధిస్తుంది అనడం యుక్తమైన కొంతవరకు ప్రమాణం. జీవకోటికి చెందిన పశుపతిని పరమాత్మగా పలకడం ఇత్యాదులు అప్రమాణాలు. అసత్తు బ్రహ్మ అనే దాంతో వాటిని సాధించవచ్చు, కానీ నిజానికి అవి ప్రమాణాలు కాదు. ఈ విషయాలను అనంతర శ్లోకంలో భట్టర్ ప్రస్తావించబోతున్నారు. తర్వాత శ్లోకంలో వీటి గురించి మనకి ఈ సిద్ధాంతాల గురించి చెప్తారనమాట. ఈ విషయాల గురించి ఈ పారాగ్రాఫ్ చాలా ఇంపార్టెంట్ అయింది. అలాగే 209లో నేను చెప్పానే, మన సందేహ నివృత్తి కలగడం కోసం భగవంతుడే అందరి రుచులకి తగినట్లుగా అన్ని రకాలైనటువంటి దర్శనాలని కల్పించాడు. కొన్ని తానుగా, కొన్ని ఋషుల ద్వారా, కొన్ని అంశగా మనకి అందించాడు. కానీ దాంట్లో ఎప్పుడూ కూడా పరమార్థమైనది ఒకటి ఉంటుంది. ఆ పరమార్థ తత్వము వేదాంతముల చేత తెలియబడుతుంది. వేదాంతములే ప్రమాణము కావడానికి కారణం అవి అకర్తృకములు కనుక వేద విరుద్ధంగా ఉన్నదాన్ని మనం స్వీకరించకూడదు. వేదానికి అనుగుణంగా ఉన్నది, పూర్తిగా ప్రమాణంగా ఉన్నది పాంచరాత్రము అని ఇందులో అలా ఎలా ఎందులోనైనా ఇది అది కూడా ఉంటుంది కదండి అని సందేహానికి నివృత్తి చేస్తూ, పాంచరాత్రము వేద విరుద్ధంగా లేదు. అందులో ప్రతిపాదింపబడిన అన్ని విషయాలు కూడా ఇవాళ శోభారాణి గారి మననంలాగే ఒక్క దోషం కూడా లేకుండా ఉన్నాయి. అప్పుడప్పుడు కొన్ని దోషాలు వచ్చాయి అనుకోండి, వాళ్ళు చెప్పారు కాబట్టి ఇది కరెక్టే అని అనుకోం కదా. ఎవరు చెప్పినా జానకమ్మ గారి వీడియోవే వినండి. వింటున్నప్పుడు జానకమ్మ గారు అదిగో తాడు ఇదిగో పాము అన్నట్టుగా ఓ మాట అంటూనే ఉంటారు అనుకోండి. అప్పుడు ఇదేమిటలా అన్నారు. మొన్న మనకి పుస్తకంలోనే చూడండి, సంస్కారం అనాది అని పడింది. అక్కడ సంస్కారం కాదు, సంసారము అనాది. ఇలాంటి తప్పులు వస్తూ ఉంటాయి కదా. ఇది ప్రింటింగ్ మిస్టేక్స్, ముద్రా రాక్షసాలు కామన్ అయిపోయాయి. అలాగే కర్తృకమైతే, పౌరుషేయమైతే అలాంటి దోషాలు ఉంటాయి. అవి ఉండవు కాబట్టి మనం వేదాన్ని ప్రమాణంగా అంగీకరించాలి. ఆ వేద విషయాలను ప్రతిపాదన చేస్తూ ఉండేటటువంటి శాస్త్రాలనే పరిపూర్ణ ప్రమాణాలుగా అంగీకరించాలి. ఆ ప్రమాణము అలాంటిది అని పాంచరాత్రం గురించి ఎక్కడ చెప్పారు అంటే, సర్వత్రైవ ప్రమాణం పాంచరాత్రము అన్ని చోట్ల ప్రమాణమే. అంటే అందులో ప్రతిపాదింపబడినటువంటి ఏ అంశములు కూడా వేదాంత ప్రతిపాద్యములైన అంశాల కంటే వేరైనవి కాదు. కాబట్టి ఏ పేజీ తీయండి మీకు ఇది వదిలేయాలి అనేది ఉండదు. మనం చిన్నప్పుడు పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఐఎంపి అని అడిగేవాళ్ళం మన గురువు గారులని. టీచర్, ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అండి కొంచెం చెప్పరా ప్లీజ్, అంతా చదవడం అంటే కష్టం, నేర్చుకున్నాం కానీ ఐఎంపీ ఏమిటో చెప్పండి, ఐఎంపీ ఏమిటో అని చెప్పండి రాసుకునేవాళ్ళు. ఆ పుస్తకాల్లో కూడా, నోట్స్ల్లో కూడా ఆ పారాగ్రాఫ్ దగ్గర లేక ఆ చాప్టర్ దగ్గర ఐఎంపీ అని రెడ్ ఇంకు తోటి రాసుకుంటూ ఉండేవాళ్ళు. మళ్ళీ పరీక్షలప్పుడైతే దాని మీద అది క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది అన్నట్లుగా. అలా ఐఎంపీ అంటూ ఏమైనా ఉందా అంటే మిగిలిన శాస్త్రాలలో ఉంటుంది, కానీ ఈ పాంచరాత్రంలో మొత్తం అంతా ఐఎంపీవే, అంత ఇంపార్టెంటే అన్నట్లుగా చెప్తున్నారు. 10 శ్లోకాలు కంఠతా పెట్టాలా అని మన శ్రీరంగనాథ సంభావన సంగోష్ఠి వారికి మొదట్లో సందేహం కలిగితే, అవును ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా 10 శ్లోకాలు అని అనుకున్నాం కాబట్టి 10 శ్లోకాలు వచ్చాయి. అలాగే పాంచరాత్రాగమం కూడా పూర్తిగా ప్రమాణము అంటున్నారు అనమాట. ఎవరు ఎలా ఇది మాత్రం ఎలా నిర్ధారణ చేస్తున్నారండి అంటే దానికి ప్రమాణాన్ని చూపిస్తున్నారు. ఇదమవగతం పంచమాదేవ వేదాత్, ఇది పంచమ వేదమే స్పష్టం చేసింది అంటున్నారు. పాంచరాత్రాగమ ప్రామాణ్యాన్ని గురించి మహాభారతంలో ఉండేటటువంటి శ్లోకాలని ఇక్కడ మనకి కోట్ చేస్తున్నారు. చాలా సులభమైన శ్లోకాలే, ఒక్కసారి చదువుకొని పూర్తి చేసేసుకుందాం మనం. పేజ్ నెంబర్ 203లోనూ ఉంది, పేజ్ నెంబర్ 196లోనూ ఉంది. పేజ్ నెంబర్ 196 అయినా చూడండి, లేదా 203 అయినా చూడండి. మహాభారతంలో మోక్షధర్మంలో పాంచరాత్రాగమ ప్రామాణ్యాన్ని గురించి చెప్పినటువంటి శ్లోకాలు, ప్రామాణ్యాన్ని గురించి కాదు, పాంచరాత్రాగమ వైభవాన్ని గురించి చెప్పినటువంటి శ్లోకాలు ఎందులో చెప్పారు?
మహాభారతంలో చెప్పారు. మహాభారతాన్ని ఏమంటారు? పంచమ వేదం అని అంటారు. వేద తుల్యమైనది. అందుకని నేను చెప్తున్న మాట కాదు, ఇది శాస్త్రం అంగీకరించినటువంటి మాట అంటూ చెప్తున్నారు. చూడండి, ఇదం శతసహస్రార్థి భారతాఖ్యాన విస్తరాత్. ఎన్ని శ్లోకాలు కలిగినది మహాభారతము అంటే నేను వేరే మీరు చెప్పక్కర్లేదు. ఎంత లక్ష సంఖ్యాకము అంటారు కదా, 24,000 శ్లోకాలు రామాయణము అన్నట్లుగా భారతం శతసహస్రార్థి భారతాఖ్యాన విస్తరాత్ ఆవిధ్యమతి మంధానో అయ్యంపి తీశారనమాట. అంటే మొత్తం మహాభారతంలోంచి సారాన్ని వెలికి తీశారు. సారం అంటే పెరుగులోంచి వెన్న తీయాలి అంటే కవ్వంతో చిలికి తీసినట్లుగా. గుడ్ గుడ్, అందులో వస్తుంది, తెలిసినదే. ఒకసారి దానికే ఆ అర్థం చెప్పకుండా అలా చెప్పాను అనమాట. ఆవిధ్యమతి మంధానో, బుద్ధి అనేటటువంటి ఒక కవ్వంతో దధ్నో ఘృతమివ ఉద్ధృతం. దధ్న పెరుగులోంచి ఘృతమివ, నిజానికి వెన్నలా కాదు, ఘృతం నెయ్యిలాగా తీసేరు అంటున్నారు. అంటే చివరి సారము అదే. మహాభారతంలోంచి వెలికి తీసినటువంటి సారం ఏది అంటే మనం భగవద్గీత అనుకుంటాం. ఇది ఏ విషయంలో చెప్తున్నారు? ఇక్కడ పాంచరాత్రాగమనం గురించి చెప్తున్నారు. నవనీతం యదా దధ్నో ద్విపదాం బ్రాహ్మణో యథా. దీనికి ఉండే ప్రత్యేకతలకి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు అన్నమాట. పెరుగులో వెన్న లాంటిది, వెన్న సారం, పెరుగులో వచ్చి వెన్న. ద్విపదాం బ్రాహ్మణో యథా, మనుషులలో అంటే 2 కాళ్ళు కలిగినటువంటి వారిలో బ్రాహ్మణులు ఎలాగైతే విశిష్టతని, ఇది ఇప్పుడు ఈ కాలం అంటే కట్టుగా తంతారు మన పట్టుమని, కానీ ఉంది చెప్తున్నారు. అందులో ఆనాడు వాళ్ళకు ఉండేటటువంటి విజ్ఞానాన్ని బట్టి బ్రాహ్మణాన్ ద్విపదో యథ. ఆరణ్యకంచ వేదేభ్య, వేదాలలో ఆరణ్యక భాగం. ఓషధీభ్యో యథామృతం, అవన్నీ ఒప్పుకుంటున్నాం. బ్రాహ్మణుడు ఎలాగా అనేసరికి మాత్రం కలికాలం కాబట్టి రకరకాలైనటువంటి తన్నులాటలు వస్తాయి. ఓషధీభ్యో యథా అమృతం, ఓషధులన్నింటిలోకి అమృతము ఎలాగైతే శ్రేష్టమైనదో, అంటే మనం ఎవరితోటి తగులాడం, అవును అమృతానికి ఆ గొప్పతనం ఉంది. ఇదం మహోపనిషదం చతుర్వేద సమన్వితం. ఈ పాంచరాత్రము ఒక గొప్ప ఉపనిషత్ సిద్ధాంతము. సాంఖ్య యోగ కృతాంతేషు పాంచరాత్రానుశబ్దితము. సాంఖ్యము యోగము కృతాంతడు అంటే రుద్రుడున, సాంఖ్య యోగ కృతాంతేషు పాంచరాత్రం అనే పేరు. సాంఖ్య యోగ కృతాంతేషు పాంచరాత్రానుశబ్దితం. ఇదం శ్రేయం, ఇదం బ్రహ్మ, ఇదం హితం అనుత్తమో. అన్ని శాస్త్రాలలోకి ఇది శ్రేష్టమైనటువంటి, ఇతర ఆగమ శాస్త్రాలన్నింటికంటే కూడా ఇది శ్రేష్టమైనది. ఋగ్యజు సామభిర్జుష్టం అథ అథర్వాంగిరసై సహా, 4 వేదాలలో ఉండేటటువంటి సారభూతమైనటువంటి అంశము, శాస్త్రీయమైనటువంటి అంశము. భవిష్యతి ప్రమాణం వై ఏతదేవ అనుశాసనం, ఇదే అనుశాసనము అని మనకి దీని గురించి భారతంలో పాంచరాత్రంలో గురించి చెప్పబడింది. మిగిలిన వాటికంటే కూడా ఇది అని, వాటికంటే దీనికి ఉండేటటువంటి వైలక్ష్యాన్ని. పెరుగంతా గొప్పదే కావచ్చు, సారమైన వెన్న గొప్పది, ఔషధులన్నీ మంచివే కావచ్చు, అమృతం గొప్పది అన్నట్లుగా ఈ పాంచరాత్రాగము సదా సర్వత్రైవ ప్రమాణం అని దీని యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు. వేద ప్రామాణ్యాన్ని తెలియచేయటం కోసం ప్రధానంగా 3 శ్లోకాలు చెప్తున్నారనమాట. అది ఎందుకు అనడానికి ఒక ఉపోద్ఘాతంగా ఈ శ్లోకాన్ని ప్రారంభం చేశారు. నిన్న ఉపదేశాత్మకంగా అనుసంధానం చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి కలిసి ఒకసారి ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. వేదే కర్త్రాద్యభావాత్ బలవతి నయైస్త్వన్ముఖే నీయమానే తన్మూలత్వేన మానం తదితరదఖిలం జాయతే రంగధామన్. తస్మాత్ సాంఖ్యం సయోగం సపశుపతిమతం కుత్రచిత్ పాంచరాత్రం సర్వత్రైవ ప్రమాణం తదిదమవగతం పంచమాదేవ వేదాత్.